ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 20వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 20వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉత్తమ కాలం అయితే మీకు కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధించగలుగుతారు. మీరు ఏదైతే లక్ష్యం కింద పెట్టుకున్నారో, అంటే మీకు ఏదైతే కావాలి అని మీరు కోరుకుంటున్నారో అటువంటి విధంగా మీ లక్ష్య సాధనలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నారో ఆ పని మీద చక్కటి ఏకాగ్రతను మీరు చూపించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అయితే పనిలో మాత్రం కాసింత శ్రమ అనేది అనిపిస్తుంది. అంటే పని అయితే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వాటిని కూడా మీరు పట్టించుకోరండి. మీరు చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టుకుంటూ ఎలాంటి పని భారాన్నైనా పక్కకు నెట్టి అవన్నీ బాధ్యతలుగా అనుకుని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా మీరు విజయాలను పొందగలుగుతారు. ఆర్థికంగా డబ్బు పరంగా కూడా చక్కగా చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీ యొక్క మెలకువతో, మీ యొక్క మాట విధానం కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీరు అందరితో మెలిగే విధానం కానీ, అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీకు ఈ రోజైతే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీ మీద మీకే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నిరుత్సాహపడరు. ఈ పని నేను చేయగలను, ఈ పనిలో నేను ముందుకు వెళ్ళగలను, ఈరోజు ఇది చేయగలుగుతాను, నాకు ఈ యొక్క అర్హత ఉంది, ఇట్లా మీ మీద మీకే ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతోనే ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మనోధైర్యాన్ని ఎక్కువగా ప్రదర్శించగలుగుతారు. అన్ని వేళలా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉండేలాగా ప్రతి పనిని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అంటే మీ ఆలోచన విధానంతో చక్కగా ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇక కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా కుటుంబం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా వారు ఆ నిర్ణయానికి చక్కగా కట్టుబడి ఉండటం, మీకు ప్రతి విషయంలోనూ కూడా వారి యొక్క సలహాలను సూచనలను ఇవ్వటం, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలతో మీరు ప్రతి పనిని చేసుకోవటం వలన చక్కగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా చక్కగా గడపగలుగుతారండి. అన్ని పనులను కూడా సకాలంలో కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా కూడా మంచి అనేది జరుగుతుందండి. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ కూడా చక్కగా పొందగలుగుతారండి. మీరు ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముతున్నారు, అంటే ఎలాగా మేము ఉండాలి, ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, ఎట్లా మేము అందరితోనూ మంచిగా ఉండాలి అని మీరు ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముతున్నారో వాటినే మీరు ఈరోజు అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఈరోజు అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏది కోరుకుంటున్నారో అదైతే చక్కగా సాధించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. మీ అవసరాల కోసం, మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఏదైనా నూతన వస్తువులను కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేయగలుగుతారండి. కొత్త వారితో మాత్రం పరిచయాలు జరిగేటప్పుడు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే అందరినీ నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పడం కానీ, మీ లావాదేవీల గురించి వారితో చర్చించడం కానీ ఇట్లాంటివి మాత్రం ఈరోజు చేయకుండా ఉండటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అంటే ఏదైనా విషయాలలో మీరు మీ యొక్క రహస్యాలను కానీ, మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలను కానీ కొత్త వారి ముందు చెప్పటం వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను వహించాలి.
ఎవరైనా వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి అక్కడి నుంచి మీరు మెల్లగా తప్పుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే రోజు మీకు ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా చక్కగా సమయానికల్లా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదే విధంగా చక్కగా చేతి నిండా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. చక్కగా అనుకున్న విధంగా మీరు మీ యొక్క ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ లేదా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకోగలుగుతారండి. సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని ఆనందంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీరు కోరుకున్న విధంగా అన్ని లావాదేవీలను జరిపి గతంలో ఏదైతే పెట్టుబడి తాలూకు లావాదేవీలను జరపలేకపోయారో వాటిని కూడా జరిపి ఎంతో సంతోషంగా లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. లాభాలతో వ్యాపారాన్ని అయితే ఎంతో సంతోషంగా మీరు ముందుకు నడిపించగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు నడిపించుకుని లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించగలుగుతారండి. అన్ని విధాలుగా పోటీతత్వంతో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత పనిభారం అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ చురుగ్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పని ఏదైతే ఉందో దాన్ని కూడా కాసింతగా మీరు చేసుకోగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసినట్లయితే వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈరోజు గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలు వచ్చేంత వరకు మీరు ఎంతగానో ప్రయత్నించి చక్కగా లాభాలతో మీరు వ్యాపారాన్ని అయితే పూర్తి చేయగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో మహిళలు ఉద్యోగస్తులైన వారికి ఈరోజు మీ పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలమైన విధంగా ఉండటం, అన్నిట్లోనూ కూడా మీకు మద్దతు తెలియచేయటం మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలతో చక్కగా అందరి ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటిని అమలుపరిచే విధానంలో మీదైన శైలిలో కొత్తదనంతో ప్రతి పనిని అమలుపరచగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండటం వలన అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మీకు మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీకు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.